హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము ఈరోజు పుంటికూర చట్నీ చేసుకుంటున్నామండి. ఈ పుంటికూర చట్నీకి పుంటికూర, నువ్వులు, ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీరలు, ఉల్లిగడ్డ ఇవన్నీ తీసుకున్నామండి. ఈ నువ్వులను కూడా ముందుగా వేయించి పెట్టుకోవాలండి. ముందుగా వేయించి పెట్టుకున్న తర్వాత దీన్ని పచ్చిమిరపకాయలు కానీ ఎండిన మిరపకాయలు కానీ, నేను ఎండిన మిరపకాయలే తీసుకున్నా కదా, ఇవి ఎండిన మిరపకాయలని ఇలా నూనెలో గోలించుకోవాలండి. వీటిని నూనెలో గోలించి పక్కన పెట్టాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి పుంటి కూరను కూడా ఈ నూనెలో ఉడికించుకోవాలండి. ఇది రెండు రకాలుగా ఉంటుందండి. ఇది ఎర్ర పుంటి కూర, దీనిలో తెల్లది కూడా ఉంటుందండి. మాకు ఎర్రదే ఉన్నది కనుక ఎర్రదే తీసుకున్నాం. ఇలా నూనెలో ఉడికిన తర్వాత దీన్ని మంచిగా ఉడికించుకోవాలండి. దీనిలో మనము నూనెలు ఉడికినాక ముందుగా తీసుకున్నటువంటి ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీరలు ఇవన్నీ వేసి మూత పెట్టుకోవాలండి. ఇవి మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని దీనికి టైం పడుతుందండి. ఇది టైం పట్టినాక ఇది తీసి ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగా గోలించుకున్నటువంటి ఎండుమిరపకాయలను ఇలా నూరుకోవాలండి. నూరుకున్న తర్వాత దీనిలో కొంచెం మనం ముందుగా తీసుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసుకొని ఇలా దంచుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ముక్క దంగిన తర్వాత మనము ఆకు, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇలా వేసుకొని నూరుకోవాలండి. దీనిలో ఎటువంటి చింతపండు కానీ టమాటా కానీ ఏది వేసుకోవద్దు. ఇది చాలా పులుపు ఎక్కువగా ఉంటుందండి. దీనిలోకి ఏమీ అవసరం ఉండదు. దీన్ని ఇలా నూరుకోవాలండి. ఇలా కచ్చపక్కగానే ఉంటుంది. ఇది మెత్తగా మనకు కాదు, ఇది కచ్చపక్కగా ఉంటేనే మనం అన్నంలోకి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది ఇలా నూరుకున్న తర్వాత దీనిలో మనము ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులను మనం మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోతే రోట్లో వేసుకోవచ్చు అండి. నేను మిక్సీ పట్టుకొని పెట్టుకున్న నువ్వుల పొడిని దీనిలో వేసుకుంటానండి. నేను దీనిలో మెదగాయని నేను మిక్సీ పట్టుకున్నా. ఇది ఇలా దంచుకున్న తర్వాత ఆ నువ్వుల పొడిని కూడా వేసుకొని దంచుకోవాలండి. తర్వాత దీనికి సరిపోను ఉప్పును కూడా వేసుకోవాలండి. మనకు రుచికి ఎంత సరిపోతుందో అంత ఉప్పును వేసుకొని కూడా మనము మళ్ళీ దీన్ని దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు ఒకసారి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తినడానికి మాత్రం చాలా చక్కగా ఉంటుందండి. ఇలా నువ్వుల పొడి వేసుకొని ఎత్తుకోవడమేనండి. మనకు రెడీ అయిందండి. పుట్టికూర చట్నీ రెడీ అయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.